పార్టీ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటున్నారు అంటే ఈ సందర్భంగా మీరేం చెప్తారు మేడం? గెలుపోటములు కామన్. ఎట్లాగూ ఓడిపోయిన వాళ్ళు కొంచెం డల్‌గా ఉంటారు. గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. కానీ నైతికంగా మేము గెలిచినామనే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు మంచి ఓట్లే వేశారు. ఓకే. ఇప్పుడు వాళ్ళు గెలిచిన గెలుపుని మేము స్వీకరించట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా రౌడీయిజం చేశారు, గుండాయిజం చేశారు, దొంగ ఓట్లు వేశారు. ఓటర్‌ని చాలా రకరకాలుగా మభ్యపెట్టి, రకరకాలుగా వాళ్ళకు తాయిలాలు ఇచ్చి ఈరోజు గెలిచిన సందర్భం మనకు కనిపిస్తూనే ఉంది. సో ఖచ్చితంగా నైతికంగా మేము గెలిచాము. సరే గెలిచినా, ఓడినా అది ఏది ఎలా ఉన్నా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే 3 సార్లు మాగంటి గోపీనాథ్ గెలిచినటువంటి పర్వం చూసాము. ఇది 4వసారి ప్రజలు మీకు ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా మీరందరూ ఊహించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మీరు అనుకున్నటువంటి తీర్పు రాలేదు, వ్యతిరేకంగా వచ్చింది. దీన్ని ఎలా తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా? ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారు ఏదైతే 3 సార్లు గెలిచారో మళ్ళీ గెలుస్తామని ఇప్పుడు 2-3 రోజుల ముందు వరకు కూడా మనకు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే సర్వేలే మనకు వచ్చినాయి. కానీ ఇది సీఎం రేవంత్ రెడ్డికి జీవన్ మరణ సమస్య. దీంట్లో ఓడిపోతే అతనికి ఇంకా ఇది లేదు. అందుకని ఏదైనా చేసి గెలవాలి అనే ఒక పట్టుతోటి మొత్తం యంత్రాంగాన్ని మొత్తం దింపేసి సీఎం స్థాయిని కూడా మరిచి గల్లీలు తిరిగి ఒక ఉప ఎన్నికకి సీఎం స్థాయి వ్యక్తి వచ్చి ప్రచారం చేసి గల్లీ తిరిగి అనేక తాయిలాలు జనాలకి వాళ్ళు కొంతమందిని అయితే బయటకు వచ్చి ఓటు కూడా వేయకుండా బెదిరింపులు చేసి మీరు వేయొద్దు ఓటు. డెఫినెట్గా జరిగింది. ఇది దొంగ ఓటింగ్ జరిగింది. చాలా ఓట్లు అంటే ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఎన్నో ఓట్లు వాళ్ళు ఇది చేశారని చెప్పేసి మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ను కూడా మరి ఎలాంటి దానికి కనిపించలేదు. మరి ఎన్నికల కమిషన్ కూడా అది తొలగించినట్టు కానీ ఏది మనకి కనిపించలేదు. సో అవన్నీ ఏంటంటే వీళ్ళు దొంగ ఓట్లు వేసి మీరు ఈసీకి కానీ పోలీస్ యంత్రాంగానికి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎందుకు పట్టించుకోలేదు అని అంటే ప్రజాస్వామ్యంలో యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఏదైతే ఫీల్ అయినామో మరి వాళ్ళు అది ఖచ్చితంగా మాకు న్యాయం చేసినట్టయితే మేము ఫీల్ అవ్వట్లేదు. జరగలేదు, అది న్యాయం ఎక్కడ జరగలేదు. పోలీసు యంత్రాంగం కానీ ఏదైనా ప్రభుత్వం ఎటుంటే అటు పనిచేస్తుంది అన్నట్టు వాళ్ళ బెదిరింపులకి వాళ్ళ గూండాయిజానికి డైరెక్ట్గా ప్రెస్లోనే అందరినీ బెదిరించాడు ఎవరైతే అభ్యర్థి ఉన్నారో. మరి ఇవన్నీ కూడా చూసి కూడా మరి ప్రజలు ఆయనకి పట్టం కట్టిరని మేమైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా దొంగ ఓట్లతోనే గెలిచిండు. నైతికంగా మేమే గెలిచినాం. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటాము. మళ్ళీ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా మేము ఇదే జోష్తో మేము పనిచేస్తాము. మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేమేదో వట్టిగా పైపైన చేసే వాళ్ళం కాదు. కాబట్టి దేనికి కృంగిపోవాల్సిన అవసరం లేదు. అందరం కూడా ధైర్యంగా ముందుకు వెళ్తాము. ఎందుకంటే ఒక ఓటమి ఒక వెనకడుగు వేస్తే ఇంకా 10 అడుగులు ముందుకు పడతాయి అన్నట్టు మేము ఖచ్చితంగా ఇంకా స్పీడ్ తోటి మేము ఇంకా నిబద్ధతతో పనిచేసి మా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ మా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే మా ధ్యేయం. మేము అదే ధ్యేయంతో ఇంకా చాలా చాలా నిబద్ధతతో పనిచేస్తాం. అంటే మాగంటి సునీత గోపీనాథ్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అప్పటి వరకు సున్నితంగా ఉన్నటువంటి తను ఒకసారిగా 1-2 గంటల్లో పోలింగ్ అయిపోతుంది అని అనగా తన స్వరూపాన్ని బయటపెట్టింది అని చెప్పేసి చాలామంది అంటున్నటువంటి మాట ఇది. ఎందుకు అలాంటి అంత విరుచుకుపడడానికి గల కారణం ఏంది? విరుచుకుపడడానికి గల కారణం గూండాయిజం చేయడం. అది దొంగ ఓట్లు జరుగుతున్నాయని కళ్ళ ముందే జరుగుతుంటే ఎవరు కూడా చూసి తట్టుకోలేరు. ఇప్పుడు ఎక్కడైనా మన కళ్ళ ముందే ఆడ చేస్తూ మనల్ని బెదిరింపులకు గురి చేస్తుంటేనో లేకపోతే ఇంకోటి చేస్తుంటేనో అది మీరైనా నేనైనా ఎవరమైనా ఖచ్చితంగా మన లోపల ఉన్న ఆక్రోషం అనేది బయటకు వస్తుంది. కాబట్టి ఆవిడ కూడా అంతే బయటకు వచ్చింది. దాన్ని నిజ స్వరూపము లేకపోతే ఈ స్వరూపం ఆ స్వరూపం ఒక సందర్భాన్ని బట్టి మన వ్యక్తిత్వం మన ఇది కనిపిస్తుంది. ఇప్పుడు ఎప్పుడు ఇలాగే శాంతంగా ఉండాలని లేదు కదా. ఎదుటి వాళ్ళ సందర్భం, ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట లేకపోతే అక్కడ జరిగే పరిస్థితులను బట్టి డెఫినెట్గా స్పందించాల్సి ఉంటుంది. స్పందించకపోతే ఇంకా మనం ఎందుకు? ఆమె అలా మాట్లాడడానికి గల కారణం ఏందని తెలియడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాం. ఎగ్జాక్ట్లీ అక్కడ ఏదైతే మనకి రిగ్గింగ్ జరుగుతుందని తెలుస్తుందో దాన్ని అడ్డుకోవడానికి ఆమె ఆక్రోషంగా మాట్లాడడం అనేది తప్పు కాదు. డెఫినెట్గా ఆమె అభ్యర్థి, ఆమెకు రైట్ ఉంది, మాట్లాడే రైట్. ఆమె అందుకే అలా స్పందించాల్సిన పరిస్థితి. మీరు కూడా గత ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఇంటింటికి వెళ్ళి కలిసి మాట్లాడేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు, స్థానికులు, పెద్దవాళ్ళు, యువకులు కూడా మాగంటి గోపీనాథ్కి అని అన్నటువంటి మీ వీడియోలు విన్నాం. కానీ ఇక్కడ ఈ ఓటింగ్ శాతం చూసినట్లయితే కొంచెం అక్కడ వేరియేషన్ కనబడుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
వేరియేషన్ నిజంగా అసలు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు అందరూ గుండెల్లో పెట్టుకోండి అంటే మన కేసీఆర్ గారు ఏదైతే వాళ్ళ గుండెలలో నిజంగా ఉన్నారు అనేది మేమందరం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయినాం. ఇప్పటికీ కూడా మేము ఇంకా షాక్లో ఇలా జరుగుతుంది అని. ఎందుకంటే వాళ్ళందరూ వేస్తేనే అన్ని వేల ఓట్లు వచ్చినాయి మాకు కూడా. ఏదైతే మా దగ్గర వాళ్ళు చూపించిన స్పందన ఖచ్చితంగా మాకు ఎవరైతే చెప్పారో వాళ్ళందరి ఓట్లు పడ్డాయి. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా వచ్చినాయి అని చూపిస్తున్నారో అదంతా కూడా ఈ నిజాయితీగా పడ్డ ఓటింగ్ కానే కాదు. మేము దాన్ని అంగీకరించట్లేదు. వాళ్ళకు వాళ్ళు మేము గెలిచినామని ఫీల్ కానివ్వండి పర్వాలేదు. బట్ మేము మాత్రం నైతికంగా మేము ఓటమిని మేము అంగీకరించట్లేదు. మేము గెలిచిన మేము నైతికంగా మేము గెలిచాం. బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ప్రజల్లో ఆదరణ తగ్గుతుందా పెరుగుతుందా? ఇంకా పెరుగుతుంది. ఇంకా ఖచ్చితంగా ఎలా పెరుగుతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము, ఆయన ఉన్నప్పుడే బాగుండే అనేది ఏదైతే మేము ప్రజలందరి నుంచి మేము విన్నామో, ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే బాగుండేది, మళ్ళీ గోపీనాథ్ గారి వైఫ్ ఉంటేనే బాగుండేది అనేది ఖచ్చితంగా వాళ్ళు ఫీల్ అవుతారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చాలా బాధాకరంగా అంటే బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ తెచ్చుకోవాలని ఇట్లా వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు. అలాంటి టైంలో ఇక్కడ ఇది అవ్వడం అనేది ఇంకా ప్రజలందరిలో కూడా ఇంకా గట్టిగా ముద్ర పడుతుంది. ఏంటంటే మళ్ళీ కేసీఆర్ గారే రావాలి, అంతే బీఆర్ఎస్ పార్టీయే రావాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఎట్లా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఎలాంటి పనులు అవ్వట్లేదు, ఎక్కడిదక్కడ రాష్ట్రం అంతా విచ్ఛిన్నంగా కనిపిస్తుంది. మళ్ళీ మాకు ఏదైనా పనులు కావాలంటే బీఆర్ఎస్ఏ రావాలని ప్రతి ఒక్క మేధావి కానీ ప్రతి ఒక్క ఏ వర్గాన్ని చూసినా మళ్ళీ పార్టీ మన కేసీఆర్ గారే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఇంకా వాళ్ళకి బాధ్యత పెరుగుతుంది, ఇంకా ఈ కసి పెరుగుతుందని నమ్ముతున్నాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందా మరి? తప్పకుండా. వాళ్ళు మాకు ఎలాంటి తీర్పునిచ్చినా మేము ఎప్పుడు ప్రజల పక్షాన ఎవరి మీద కూడా మీరు ఓడగొట్టింది కదా మేము పనులు చేయం లేకపోతే మీకు అండగా నించం, వాళ్ళకు కష్టం వస్తే తప్పకుండా మా నాయకత్వం అంతా వెళ్ళి వాళ్ళకు అండగా ఉంటుంది. వాళ్ళకు తప్పకుండా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన నిలబడే పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా రానున్న రోజుల్లో కార్యాచరణ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు చెప్పాలంటే ఏం చెప్తారు ఈ సందర్భంగా? కార్యాచరణ ఇప్పుడు మన పార్టీ మనకి కార్యాచరణ ఏదైతే అంటే మనకి సూచనలు ఇస్తుందో దాని ప్రకారం నాయకత్వం అంతా నడుస్తుంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ఏం చెప్తారు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఓటమి పాలైన తర్వాత ఈ ఓటమి పాలైనా గెలిచినా ఒకటే, మీ అందరికీ మేమున్నాము, బీఆర్ఎస్ పార్టీ ఉంది, మీకు ఏ కష్టం వచ్చినా బీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణ భవన్ ఉంది. తప్పకుండా ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా మన జనతా గ్యారేజ్ లాంటి తెలంగాణ భవన్కి వచ్చి మీరు మీ ప్రాబ్లమ్స్ని జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవరైనా సరే మీ ప్రాబ్లమ్స్ని మన కేటీఆర్ గారికి కానీ ఇంకా నాయకత్వానికి కానీ చెప్పి తప్పకుండా మీరు సాల్వ్ చేసుకోవడానికి మేమందరం మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.